నడి రోడ్డు మీద సంసారాల గురించి కాపురాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత వ్యక్తిత్వ హననాన్ని దిగజారిపోయి వాళ్ళు పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడుతూ మహిళ పైన నీచంగా మాట్లాడుతూ సంసారాల గురించి నీచంగా మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తే నీ ఉద్యోగం ఎవడు చేస్తాడో అని అడుగుతావా? ఏ ఉద్యోగం ఆవిడ చేస్తుంది? ఆవిడ ఒక టీచర్గా వచ్చింది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ ఉద్యోగం చేస్తే వాడి ఊర్లో ఉన్న ఆడది చేయదంట ఉద్యోగం. నీ ఉద్యోగం ఏంటి? నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారు? పక్కున్న ఆడదాని గురించి వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 3000 మన వైపు చూపిస్తే మర్చిపోతున్నాడు అమర్నాథ్. ఒక కోడిగుడ్డు తెచ్చి పరిశ్రమని కనీసం రాష్ట్రాన్ని ఏళ్ళైపోయాడు. అలాంటి వ్యక్తి ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న తల్లి చెల్లి భార్య గురించి మాట్లాడితే నీకెలా ఉంటది? వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా? అమర్నాథ్ సూట్గా అడుగుతున్నాను. నీ ఇలాకాలో నీ అడ్డాలని గాజువాకలు ఉన్నావు, ప్రజల యొక్క మన్నలు పొందానన్నావు కదా. ఈ మన్నలు పొందుతూ 30,000 ఓట్లు కూడా ఎందుకు రాలేదు గాజువాక నియోజకవర్గంలో? సిగ్గుపడు, సిగ్గుచేటు. ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నావు అంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద చెప్పులు తిరగండి.